బైబిలును ప్రపంచ పటమును ఎదురుగా పెట్టుకొని ప్రార్థించుతూ వచ్చేవారు. విలియం కేరీ అనే దైవజనుడు, భక్తుడు, ప్రార్థనాపరుడు. ఈనాడు మన హస్తాల్లో ఉన్న, మన చేతుల్లో ఉన్న తెలుగు బైబిలు ఆయన కృషి ఫలితమే. అధోనీరామ్ జడ్సన్ ఈయన రోజుకి 7 సార్లు ప్రార్థించగలిగిన క్రమశిక్షణ అలవర్చుకున్నారు. భక్తుడైన దావీదు 7 సార్లు స్తుతించేవాడు, 3 సార్లు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ప్రార్థించేవాడు. చార్లెస్ ఫిన్నీ అనే భక్తుడు ప్రార్థిస్తూ ఉంటే వెలుగుతో నింపబడాడు. గొప్ప దర్శనాన్ని చూచాడు, దేవుని ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. ఆయన అంటాడు, లోకమంతా ఎదురు తిరిగిన పిశాచులన్నీ చుట్టుముట్టిన నేను మోకాళ్ళపై నుండి లేవను. ఫిన్నీ అనే దైవజనుడు గొప్ప ప్రార్థనాపరుడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. ఈరోజు నీవు ప్రార్థనాపరులు మారితే మన ప్రాంతాలు, మన రాష్ట్రాలు, మన దేశాల్లో దేవుని యొక్క రక్షణ, ఆత్మ ఫలాలను మనం చూడగలుగుతాం. ఇంకెందుకు, ఈరోజు నుండి ప్రార్థన ప్రారంభిద్దామా?